హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్చరర్. వీడియోలో వచ్చేసరికి మనం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సంబంధించింది ఏంటంటే హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాబట్టి APBIE అని సెర్చ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో మీకు ఇంటర్మీడియట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, APCFF అనేసి. ఈ విధంగా మీకు 2 సర్వర్స్ అయితే అవుతున్నాయి. అయితే డౌన్లోడ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ థియరీ హాల్ టికెట్స్ మార్చ్ 2024 అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే సర్వర్ 1 ఉంది, 2 ఉంది. ఫస్ట్ సర్వర్ 1 మీద క్లిక్ చేద్దాం. సర్వర్ 1 మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే స్క్రోల్ అవుతుంది, చూసుకోవచ్చు. ఒకవేళ లేట్ అయింది అంటే సర్వర్ 2లో మనం ట్రై చేయొచ్చు. సర్వర్ 1 అయితే నేను క్లిక్ చేశాను, చాలా అంటే ఇష్యూగా ఉంది. అయితే నేను బ్యాక్ వచ్చేసి సర్వర్ 2 మీద క్లిక్ చేస్తాను. సర్వర్ 2 మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు, సర్వర్ 2 అయితే ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్స్ మార్చ్ 2024 అని ఉంది. మీరు దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేకపోతే దానికన్నా ముందు డాష్ బోర్డ్లో క్లిక్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. నేను థియరీ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. కొంచెం బఫరింగ్ అయితే అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాను. బ్యాక్కి వెళ్ళిపోయి దాని మీద కాకుండా ఇక్కడ కింద డాష్ బోర్డ్లో ఇచ్చారు చూసారా, ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 రోల్ నెంబర్ అయితే వీళ్ళు 2024లో స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ కావచ్చు, లేదు అంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయినా ఇచ్చి ఉండాలి. ఒకవేళ క్యాండిడేట్ ఫస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయాలనుకుంటే SSC హాల్ టికెట్ నెంబర్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, నెక్స్ట్ ఇక్కడ ఏంటి నేమ్ కానీ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మెన్షన్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మనమైతే డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ నేను ఏంటంటే క్యాప్చా ఎంటర్ చేస్తాను, అంటే మనకు సింపుల్గా ఉంటుంది. 27P ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర 30 ఇక్కడ ఆల్రెడీ పైన మెన్షన్ చేశారు ఏ విధంగా ఇచ్చుకోవాలి. ఓకే, 2000 ఏప్రిల్ 30. ఓకే, ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత మనం జూమ్ లెస్ చేసుకొని మళ్ళీ బ్యాక్. ఓకే బాగానే పోలేదండి. పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2020 ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి మీ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా నేనైతే మెన్షన్ చేస్తున్నా. వన్స్ మెన్షన్ చేశాక మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ గెట్ ఓకే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మోర్ మీద క్లిక్ చేసి PDF వ్యూవర్ మీద క్లిక్ చేద్దాం. దట్స్ ఇట్, వెరీ సింపుల్ అండి. ఈ విధంగా అయితే మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కావచ్చు, ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. APBIE అని సెర్చ్ చేస్తే సరిపోతుంది, అఫీషియల్ వెబ్సైట్. నేను లింక్ కూడా కింద ప్రొవైడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.